ఈ అధికారుల విషయానికి వస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఆ జైలుకు వెళ్ళి దస్తగిరితోటి డీల్ మాట్లాడి బెదిరింపులకు దిగి వీళ్ళంతా చేసిన అధికారుల మీద కూడా కేసులు అవుతున్నాయిగా. అదే ఈ పరంపరలో దాన్ని కూడా మాట్లాడుకుంటే అధికారుల విషయం వాళ్ళు కూడా అధికారులే, వాళ్ళు బలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంటే ఏమవుతుందంటే రేపు రాబోయే మార్చి 15వ తారీఖుకి 6 సంవత్సరాల కాలం పూర్తవుతుంది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి. ఆ హత్య కేసు విచారణ వేగవంతం కావట్లేదు. 6 సంవత్సరాల కాలం గడిచినా అంతటి హై ప్రొఫైల్డ్ హత్య కేసు ఒక లాజికల్ కంక్లూషన్కి రాలేదు అని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో కేసు విచారణ ముగించండి, ఒక 6 నెలల కాలంలో కేసు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురండి అని చెప్పని ఈ మధ్యకాలంలోనే డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సిబిఐకి ఆ విధమైన ఆదేశాలు ఇవ్వండి అని చెప్పని ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుని. వాస్తవంగా ఇంతటి కీలకమైన వ్యక్తి హత్యకు గురి గావింపబడితే ఆ హత్య కేసు విచారణ కూడా ఇన్ని సంవత్సరాల పాటు ఒక లాజికల్ కంక్లూషన్కి రాకపోవటం అని అంటే అది 100% వ్యవస్థల ఉనికికే, వ్యవస్థల ఇంటెగ్రిటీకే ఒక ప్రశ్నార్థకం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఆ కేసులో అప్రూవర్గా మారటాన్ని సహించలేని, భరించలేని పెద్దలు అతని మీద కిడ్నాప్ కేసు నమోదు చేసి అతను జైలు పాలు చేశారు. నువ్వు అప్రూవర్గా మారి ఈ కేసు వాస్తవాలని సిబిఐ దృష్టికి, న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తావా? నువ్వు అలా తీసుకురావడానికి వీల్లేదు, నీ నోరు మూసుకో, నీకు అడ్వాన్స్గానే 20 కోట్లు ఇస్తామని చెప్పని అతను ప్రలోభ పెట్టారు, బెదిరించారు, అతను చంపేస్తామని చెప్పని హెచ్చరికలు పంపించారు. అయినా సరే అతను తనిచ్చిన స్టేట్మెంట్కి కన్ఫైన్ అయ్యి విచారణకు సహకరిస్తున్న నేపథ్యంలో అతను అప్రూవర్గా మారినాకే అసలు సొత్తదారులు ఎవరు, పాతదారులు ఎవరు, అందులో ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయ్యింది, ఎంత సుపారీ ఇచ్చారు, ఇతనికి ఎంత అడ్వాన్స్ ఇచ్చారు, ఇతని దగ్గర నుంచి సిబిఐ ఎంత రికవరీ చేసుకుందనే వాస్తవాలన్నీ కూడా ఇవాళ సమాజం దృష్టికి తెలిసాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి, ఆనాడు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, ఆనాటి తెలుగుదేశం నాయకుడు బీటెక్ రవి గారికి ఆపాదించబడి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్లు దండుకున్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వెనక అసలు సొత్తదారులు ఎవరు అనేది ఇవాళ సమాజం దృష్టికి తీసుకురావడం జరిగింది. అసలు సొత్తదారులు పలానా వాళ్ళు, మాకు న్యాయం చేయండి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు సిబిఐ దృష్టికి, హైకోర్టు దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి, మీడియా సంస్థల దృష్టికి, ప్రజల దృష్టికి, పులివెందుల ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తూ మొన్నటి ఎన్నికల్లో కూడా ఒక ప్రచారాస్త్రంగా మలచగలిగారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కేసులో కీలక ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి, అతను కిడ్నాప్ ఆరోపణలతో జైల్లో ఉన్న దస్తగిరి దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరించడం కోసం డాక్టర్గా తన వృత్తిని అడ్డుపెట్టుకొని జైల్లో మెడికల్ క్యాంపు పెడుతున్నట్టుగా ఒక నాటకం ఆడి జైలు అధికారుల సహకారంతో జైల్లోకి ప్రవేశించి దస్తగిరి సెల్ దగ్గరికి వెళ్ళి జైలు అధికారుల సమక్షంలోనే నువ్వు అప్రూవర్గా మారి నువ్వు ఇస్తున్న స్టేట్మెంట్ల పర్యవసానం మా తండ్రి జైల్లో ఉంటున్నాడు, నీకు 20 కోట్ల రూపాయలు అడ్వాన్స్గానే ఇస్తాం, నువ్వు సిబిఐ అధికారి రామ్ సింగ్ ప్రలోభ పెడితే బెదిరిస్తే ఈ స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇవ్వు, అలా ఇస్తే నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాం, ఇవ్వకుంటే నిన్ను చంపేస్తాం, లేదు జీవితకాలం నిన్ను ఈ జైలు నుంచి బయటకు రానివ్వం అని చెప్పని బెదిరించినట్టుగా దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన అంశంలో పోలీసులు నిర్ధారణ చేసుకొని చైతన్యరెడ్డి జైలుకి వెళ్ళింది వాస్తవం, చైతన్యరెడ్డి ప్రభుత్వ డాక్టర్ కాకున్నా అతను ఒక హత్య కేసు అక్యూజ్డ్ కొడుకు అయ్యి ఉన్నా కూడా, ఆ హత్య కేసులో మిగిలిన అక్యూజ్డ్ అదే జైల్లో ఉన్నా కూడా చైతన్యరెడ్డిని జైల్లోకి రానివ్వటానికి రూల్స్ ఒప్పుకోకున్నా కూడా పోలీస్ అధికారులు, జైలు అధికారులు సహకరించి చైతన్యరెడ్డిని జైలుకి పంపించారు. దీనికి సహకరించింది జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, అలాగే నాటి జమ్మలమడుగు డిఎస్పి
నాటి ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య వీళ్ళందరి సహకారంతో చైతన్య రెడ్డి ఈ అధికారులు కూడా దస్తగిరిని టైమ్ అండ్ అగైన్ బెదిరించారు అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత నిన్న కేసు బుక్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన పర్యవసానం నాడు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఐఏఎస్ అధికారుల నుంచి నాటి మైనింగ్ ఎండీగా పనిచేసిన రాజగోపాల్ వరకు జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు ఆయన పార్టీ నాయకుల ఆదేశాలు పాటించిన పర్యవసానం, ఓటర్ల లిస్టు తప్పులకి సహకరించిన పర్యవసానం, ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన అనంతపూర్ జెడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా వాళ్ళ అకృత్యాలకు సహకరించిన పాపానికి ఐఏఎస్ అధికారి గిరీషా నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఎందరు అధికారులు సస్పెండ్ అయ్యారో చూసాం. పర్చూరు నియోజకవర్గంలో తహసీల్దార్లు, సిఐలు, ఎస్ఐలు సస్పెండ్ అయిన తీరు చూసాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బిఎల్ఓలు సస్పెండ్ అయిన తీరు చూసాం. జత్వానీ కేసులో ఐపీఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యి ఎంతమంది అధికారులు ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టబడ్డారో చూసాం మనం. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాదంబరి జత్వానీ కేసు విషయంలో, అలాగే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో ఎంతమంది అధికారులు జైళ్ల పాలవుతున్నది, కేసుల పాలవుతున్నది, సస్పెండ్ అవుతున్నది చూస్తున్నాం మనం. ఇన్ని సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజ్డ్గా అప్రూవర్గా మారున్న దస్తగిరిని బెదిరించిన కేసులో ఇంకొక 3 అధికారులు కేసులు పాలవుతాం ఆశ్చర్యం అనిపించలా. అంటే ఇక్కడ కొందరి ఆదేశాలు పాటించినందుకు, కొందరి రాజకీయ ఎజెండాలో భాగస్వాములైనందుకు, అధికార పార్టీలో ఉన్న పాలకులు కాబట్టి వాళ్ళ ఆదేశాలు శిరోధార్యంగా భావించాలి, పాటించాలి అన్న రూల్ ఆఫ్ లాని పక్కన పెట్టి బిజినెస్ రూల్స్ని అతిక్రమించి ఒంటి మీద ఉన్న యూనిఫామ్కి విలువ ఇవ్వకుండా రాజకీయ నాయకుల ఆదేశాలు పాటించిన పర్యవసానం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎందరూ అధికారులు ఇవాళ బలిపశువులుగా మారారు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశంలో ఇంకొక 3 అధికారులు కూడా ఆ జాబితాలో చేరటం అనేది పెద్ద ఆశ్చర్యంగా అనిపించలా. అంటే రాజకీయపు ఎఫిలియేషన్స్తో రాజకీయ నాయకుల సహవాసం చేసిన పర్యవసానం ఆ సహవాస దోషాన్ని భరించాల్సిన పరిస్థితి, ఆ సహవాస దోష పర్యవసానం ఆ సైడ్ ఎఫెక్ట్స్లో ఖచ్చితంగా బాధితులుగా మారటం అనేది ఈ అధికార వ్యవస్థ స్వయంకృత అపరాధం.